అన్ని వర్గాల నుంచి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. జనసేన తెలుగుదేశం పొత్తులోకి వచ్చిన తర్వాత బలంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అయితే నష్టపోతాం మనం. కాబట్టి ఇక మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలంటే షర్మిల వస్తేనే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎంత రైజ్ అవ్వచ్చు అని అంటే వాళ్ళు 1.5% ఓటింగ్ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఇంకా కొంత పెరగవచ్చు. అయితే ఇందాక కాంగ్రెస్ నాయకులు నారాయణ గారు అనుకున్న ఆయన మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉన్నటువంటి మాట వాస్తవం అండి ఆంధ్రప్రదేశ్ లో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనంటే 9.5 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి వాటిని కూడా ఇవ్వకుండా, హోదా గాని విభజన హామీలు అమలు చేయకుండా కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శిస్తుంది బీజేపీ ప్రభుత్వం. దీని మీద బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. రేపు పొద్దున తెలుగుదేశం జనసేన కింద బీజేపీతో పొత్తుగా పెట్టుకుంటే వాళ్ళు 100 కేజీలు బండ కట్టుకొని నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. రేపు పొద్దున ఓడిపోతారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోసినట్టు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజల్లో సానుకూలత ఉందండి. ఎందుకు ఉంది అంటే వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారనేటువంటి దాని మీద అశాస్త్రీయంగా విభజించారని కోపం ఉంది. అందుకని 2014లో వాళ్ళకి రాజకీయంగా వాళ్ళని వ్యతిరేకించారు ప్రజలు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు ఇస్తాం ఇవన్నీ అంశాల మీద వాళ్ళు వస్తే బాగానే ఉండొచ్చేమో రాష్ట్రానికి అనేటువంటి దాన్ని అనుకుంటున్నారు. అలాగని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలోకి వచ్చేంత ఎదిగేదానికి అవకాశం లేదు. కేవలము 2 ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ కూడా అదేనండి. ప్రత్యేక హోదాతోనే ప్రజలకు వెళ్తారు. 6 ప్రాంతాల్లో కడప కావచ్చు, విశాఖ కావచ్చు, తిరుపతి కావచ్చు, తర్వాత విజయవాడ 6 ప్రాంతాల్లో ఉన్న సమస్యలని ఎజెండాగా చేసుకొని వారు ఒక ఇష్యూ బేస్డ్గా వెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నారు. వాళ్ళు వెళ్తే మంచిదేనండి. అలా వస్తే వాళ్ళకి ఎంతో కొంత బహుశా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందండి. ఇప్పుడు 1.5% నుంచి రేపు పొద్దున 5-6% ఏమైనా రావచ్చేమో. లేదు అనుకుంటే ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో సపోజ్ షర్మిల లాంటి వాళ్ళు ఎవరైనా ముఖ్యులు పోటీ చేస్తే ఒక ఎంపీ స్థానమో ఏదైనా గెలిస్తే గెలవచ్చు చెప్పలేము. మరి ఆవిడ వెళ్ళి వాళ్ళ అన్న మీద పోటీ చేస్తారు, కడపలో పోటీ చేస్తారు అని అంటే గెలవటం కష్టం అండి. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ ఆయన రాజకీయ వారసత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. షర్మిల జగన్మోహన్ రెడ్డి తిప్పిన ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణంగా ఆవిడకి మంచి పేరు ఉంది తప్ప ప్రత్యేకంగా షర్మిలకు అయితే రాజశేఖర్ రెడ్డి వారసత్వం షర్మిలకు వచ్చేదానికి అవకాశం ఉండదు. ఆ విధంగా చూసేదానికి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎదగటం, కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది షర్మిల కాదు ఎవరు వచ్చినా కూడా అసాధ్యమైనటువంటి అంశం. ఎస్ సార్ గారు ఏం చెప్తారు? నారాయణరావు గారు షర్మిల గారు రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా ఆవిడ పర్యటిస్తారు. వాళ్ళ నాన్నగారు అంత ముందు చేసినటువంటి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పథకాలన్నీ కూడా తిరిగి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశపెడతామని ఆవిడ ద్వారానే ప్రచారం కూడా చేస్తాం. ఖచ్చితంగా ఆమె వాళ్ళన్న కాదు ఎవరి మీదైనా సరే, ఎందుకంటే కాంగ్రెస్ కి ఒక లైన్ ఉంటది. ఒకసారి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే ఆవిడ సిద్ధాంతాలు కూడా, ఆవిడకి సొంత ఇంట్రెస్ట్లు అనేవి ఉండవండి. ఆమె కూడా చాలా క్యాపబుల్. ఖచ్చితంగా ఆవిడ అవసరమైతే వాళ్ళ అన్నయ్య మీద కూడా పోటీ చేసిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఆవిడ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అంటే పర్సంటేజ్ అయితే మేము చెప్పగానే ఖచ్చితంగా 15 నుంచి 20 మంది అసెంబ్లీకి వెళ్తారని అయితే మాత్రం ఈ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఓటు రేషియో కూడా చాలా విపరీతంగా పెరిగే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని అనుకుంటారే, బలంగా ఉంటే ఇంత వ్యతిరేకత ఎందుకు